హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తమ్ముడు మూవీ రిలీజ్ అయింది. ఇందులో హీరోగా నితిన్, హీరోయిన్గా సప్తమి గౌడ, అలాగే లయ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి వకీల్ సాబ్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ మూవీ డైరెక్టర్ అన్నమాట. శ్రీరామ్ శ్రీరామ్ వేణు అన్నమాట డైరెక్టర్ నేము. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఇది అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ మీద స్టోరీ అన్నమాట. ఈ మూవీ స్టోరీని వచ్చేసి చిన్నప్పుడే నితిన్ని వాళ్ళ అక్క వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే లయ గారు ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ అన్నమాట. ఒక ఫ్యాక్టరీ విషయంలో పై అధికారులకి సిన్సియర్గా ఒక రిపోర్ట్ రాసి ఇవ్వబోతుంటే ఆ విలన్ నుండి ఆ ఫ్యాక్టరీ ఓనర్ నుండి రిపోర్ట్ని మార్చి ఇవ్వమని చెప్తే లయ ఒప్పుకోదు. తను సిన్సియర్ అని చెప్పి సిన్సియర్గా వెళ్తాడు. అందుకని లయాని చంపేయాలని ప్లాన్ చేస్తాడు. అలాంటి టైంలో హీరో నితిన్ లయ దగ్గరికి వస్తాడన్నమాట. ఆ తర్వాత ఏమైంది, లయాను ప్రమాదం నుంచి కాపాడా లేదా, అసలు లయ నితిన్ని ఎందుకు చిన్నప్పుడే వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి, చివరికి విలన్ నుంచి హీరోయిన్ని లయాని వాళ్ళ అక్కను కాపాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగుంది. నాకు ఈ మూవీ చూస్తే ఎంసీఏ గుర్తొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎంసీఏలో కూడా సేమ్ వాళ్ళ వదిన ఉంటుంది. హీరోకి వాళ్ళ వదిన అంటే ఫస్ట్ పడదు. తర్వాత వాళ్ళ వదిన ఎంత హీరో కోసం ఏం చేసిందని తెలిసి తర్వాత వదిన మీద ప్రేమ పెంచుకుంటాడు. అలాగే సేమ్ ఒక బస్సు విషయము గొడవై సంతకం పెట్టండి, ఇలా మీరు మా బస్సులను వదిలేయండి అని ఎంసీలో స్టోరీ ఉంటాయి. ఇందులో రిపీట్ అన్నమాట. అంటే ఇది అక్క తమ్ముళ్ళది. అయితే ఇందులో చిన్నప్పుడే తమ్ముడిని వదిలేయడము సేమ్ ప్రాబ్లం. అయితే ఇందులో ఫ్యాక్టరీ అన్నమాట. ఫ్యాక్టరీ తగలబడిపోద్ది, అందులో చాలామంది చనిపోతారు, అది విలన్ వల్లే జరిగిందని చెప్పి రిపోర్ట్ రాస్తే అది మార్చి రాయమని విలన్ చంపాలనుకుంటాడు. సేమ్ సిమిలర్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ అక్క తమ్ముళ్ళది పెట్టారు. అండ్ స్పెషల్గా ఇందులో కొత్తగా ఒక విలేజ్ని సృష్టించి ఆ విలేజ్లో మొత్తం మనకు సెకండ్ హాఫ్ అంతా వన్ నైట్లో జరుగుతుంది అన్నమాట. ఆ వన్ నైట్లో ఆ విలేజ్లో ఫైట్ కానీ అవి చాలా బాగా తీశాడనమాట. ఆ విలేజ్ కూడా సెటప్ మొత్తం చాలా బాగుంది. విజువల్స్గా కూడా చాలా బాగుంది. నేను మీకు ఆల్రెడీ ట్రైలర్లో చెప్పిన వెనకాల బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. అలాగే మిగతా హీరోయిన్ కానీ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం ఇంపార్టెంట్ ఉంది. మెయిన్ లేడీస్తో ఒక ఫైట్ ఉంటుంది, అదైతే చాలా బాగుంది. అయితే స్టోరీ వచ్చేసి రొటీన్ స్టోరీ, నాకు ఎంసీఏ చూసినట్టే ఉంది. అయితే ఇది కొంచెం మార్చి తీసాడు అంతే. అలాగే ఇప్పుడు అక్క తమ్ముల మధ్య జరిగింది. ఇప్పుడు ఎన్నాళ్ళో తర్వాత హీరోకి జ్ఞానోదయమై అప్పుడు సారీ చెప్పాలనుకోండి. తనే తప్పు చేసింది, ఆ విషయం తనకు తెలిసిపోయి ఎమ్మటే సారీ చెప్పుంటే అయిపోయేది కదా. కానీ ఇన్నేళ్ళు ఆగి తర్వాత తను గిల్టీ వల్లే తను గేమ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, మా అక్కకు సారీ చెప్పేస్తే ఆ గిల్టీ పోతే నీ గేమ్ మీద ఫోకస్ చేయొచ్చు అని చెప్పి అప్పుడు సారీ చెప్పడానికి వెళ్తాడు. అది కొంచెం అంత కన్విన్స్గా లేదు. కానీ ఎక్కడైతే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ ఫైట్లు అయితే బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసినట్టుంటుంది. అలాగే హీరోయిన్ది కూడా కొంచెం ఇంకా ఎక్కువ స్టోరీ చూపించుంటే బాగుండు. విలన్ క్యారెక్టర్ కూడా బాగా ఉంది. యాక్టింగ్ వైజ్గా అందరూ బాగా యాక్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, పాటలు కూడా బాగున్నాయి. కాకపోతే కొంచెం స్టోరీ కొంచెం డిఫరెంట్ ఉండుంటే బాగుండి అనిపించింది. ఇది రొటీన్ స్టోరీ. నాకు ఎంసీఏ మూవీ చూస్తే సేమ్ దాన్ని కొంచెం మార్చి తీసినట్టయితే అనిపించింది. ఓవరాల్గా ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.